ఈ సృష్టిని సృష్టించిన శక్తి ఈ సృష్టిలో బిలీవింగ్గా అందరిని నడిపించడానికి హిందూ మైథాలజీలో పుట్టించిందే ఈ గరుత్మంతుడు కశ్యప వినతి సంతానం. ఈ గరుత్మంతుడు సోదరుడు అంగవైకల్యంతో పుట్టి అతను సూర్యుడు దగ్గర శిష్యుడయ్యాడు. తర్వాత నెక్స్ట్ పుట్టిన వాడే గరుత్మంతుడు బ్రదర్ పేరు అర్ణుడు. ఇతని పేరు గరుడ రాజుగా పేరు ప్రఖ్యాతలు గాంచింది. ఇతనికి కుటుంబంలోనే సంపతి జటాయు వచ్చారు. వీరు రామాయణంలో ప్రసిద్ధి చెందిన సంపతి వినంతి ఫాదరే ఈ గరుత్మంతుడి సిబుల్ సౌతి తల్లులో పుట్టిన బ్రదర్సే ఈ వాసుకి, కాళ్య, కర్కోటక, తక్ష, ప్రబంధ, మహాపద్మన, గుళిక, వీళ్ళు నాగదేవి, మానస కూడా. వీళ్ళందరూ గరుత్మంతుడిని చూసి భయపడేవారు. గరుత్మంతుడు వాళ్ళకి అమృతం తెచ్చిపెడితే తల్లిని దాసి విముక్తం చేస్తా అని చెప్పారు. దానితోటి దాసి విముక్తం కోసం ఇంద్రుడి దగ్గర ఉన్న అమృతాన్ని తీసుకొని వస్తాడు గరుత్మంతుడు. వాళ్ళని స్నానానికని వెళ్ళమని చెప్తాడు సర్పాలని. అప్పుడు వెళ్ళిపోయిన అమృతంని ఇంద్రుడు వచ్చి దొంగలించి తీసుకెళ్తాడు. ఆ విధంగా ఆ పాము అమృతం అనేది దొరకకుండా అవుతుంది. గరుత్మంతుడి తల్లి శాప విమోచనం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే గరుత్మంతుడికి అమృతం మీద ఇంట్రెస్ట్ లేదు. గరుత్మంతుడికి తల్లిని దాసి విముక్తం చేసి శ్రీ మహావిష్ణు దగ్గర గరుత్మంత వాహనమై గరుడ వాహనుడు అవుతాడు. ఈ గరుత్మంతుడికి ఇంకోటి జన్మ కూడా ఉంది. ఇతనిని కొన్ని గ్రంథాలలో కూడా కొన్ని ఎట్టిక లాంటి గరుడ పక్షులకి, గండబేరుండ పక్షికి, ఇలా అన్ని వంశాలకు అన్నిటికీ ఇతను మూలకారకుడు. ఇతనికి కూడా ఫాదరు శివుడు బ్రహ్మ విష్ణువే. వీళ్ళందరినీ సృష్టించింది ఒక ఆటమిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎందుకు పుట్టిందనే దాని గురించి ఈ ఎనర్జీలో ఉన్న ఆదిశక్తికి తెలియదు. కానీ ఏదో చేయడానికే ఇదంతా పుట్టింది. మనకు బిలీవింగ్ చేసే ఐడియాలు, మనం ఇంప్లిమెంట్ చేసే టెక్నాలజీ, మనం నడుపుతున్న కంప్యూటర్ వ్యవస్థలు, మనం చేస్తున్నటి ఇండస్ట్రీస్, ఫుడ్ తయారీ, అన్నిటికీ మనకు తయారు చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చింది కూడా ఈ మొదటి ఎగ్ నుంచి వచ్చి అది బ్లాస్ట్ అయ్యి అక్కడ నుంచి డైనోసార్స్ అవన్నిటికి మొత్తం అదొక థియరీ. అంటే ఆ మొదటి ఎగ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని గురించే ఈ సృష్టి మొదట ఆర్జిన్ పొజిషనేటెడ్ అయి ఉంటుంది. సో అందరు బిలీవరీ థాట్స్ని హెవీగా నమ్మడం వల్ల చనిపోతున్నారు. కొందరు బతికి వాటి నుంచి విముక్తయి చిక్కులు పడిపోయి అటు ఇటు జీవన వ్యవస్థకి లోబరిచిపోయి గత జన్మలు అనుకుంటూ కర్మ సిద్ధాంతాలు అనుకుంటూ మళ్ళీ రీసైక్లింగ్గా పుడుతున్నారు. అంతేగాని అన్ని డైమెన్షన్లో మీరు పుడుతున్నారు, చనిపోతున్నారు, యాక్సెస్ అవుతున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చనిపోతున్నారు. ఇట్లా మీరు ఏమేమో నేర్చుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు అనేది ఉన్నది. కానీ ఈ ఆర్జిన్ పొజిషన్కి వెళ్ళిన వారినే మోక్షాన్ని పొందిన వారు అంటారు. ఆర్జిన్ ఎవరు చేరుకుంటారో వారే మోక్షాన్ని సాధించగలరు. ఆర్జిన్ని సృష్టి మొత్తం ఎక్కడ చూసినా మొదట చూసుకుంటే ఎక్కడ సృష్టి ఆర్జినేటెడ్ మొదలైందో అక్కడ ఎవరు చేరుకుంటారో వారే మోక్షాన్ని పొందినవారు. ఈ కర్మ సిద్ధాంతాన్ని, కర్మ కర్త క్రియని దాటి వేదాలన్నిటికీ చాతుర్వేదం పుట్టక ముందు పుట్టిన వారుగా ప్రసిద్ధి చెందుతారు ఫ్రెండ్స్. ఇది గరుడ పురాణంలో రాయలేదు, గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.